టచ్అప్స్ చేసి చేసి క్లీనింగ్ చేసి చేసి అసలు ఈ హాలిడేస్ అల్లా ఇదే పని. పెయింటింగ్స్ వేయించాము, టైల్స్ మార్పించాము, పైప్స్ మార్పించాము, ఇన్వర్టర్ ఇట్లా ఒకటి కాదులేండి, చూపిస్తాను పదండి. ఇప్పుడు మై థర్డ్ హోమ్ టూర్ అనమాట. చూడండి, ఫస్ట్ ఈ సేఫ్టీ గ్రిల్ అనేది పెట్టించేసాం స్టార్టింగ్. పైన చూసారా స్టిక్కరింగ్ కూడా వేసాము. సో ఫస్ట్ హాల్, ఎంట్రన్స్లో హాల్ ఉంటుంది కదా. సో ఇక్కడ కొత్తగా ఏం చేసామంటే పెయింటింగ్స్ వేసాం కదా. సో ఆ లైట్ కలర్ పెయింటింగ్స్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది హాల్ అంతా. వీ లైక్ డే లాట్. అండ్ ఈ ఇంటికి ఎర్తింగ్ కూడా లేదనమాట, కరెంట్ ఎర్తింగ్. సో ఎర్తింగ్ కూడా వేయించాము. అండ్ హియర్ కమ్స్ ద టీవీ సెట్ షోకేస్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూసారు. సేమ్ అవే ఉంటాయి, కొండపల్లి బొమ్మలతో చాలా అందంగా ఉంటాయి షోకేస్ మొత్తం. హియర్ కమ్స్ ద డైనింగ్ పార్ట్. డైనింగ్ ఏరియాలో కొత్తగా ఏం చేసామంటే ఈ స్టిక్కర్ అనమాట. ఈసారి ఏ థీమ్ చూజ్ చేసామంటే కేజెస్ కానీ లేదంటే మండాలా ఆర్ట్ పెయింటింగ్స్ కానీ తీసుకుందాం అన్నట్లుగా కేజెస్ అండ్ పెయింటింగ్ స్టిక్కర్స్ అయితే చూసాము. ఎక్కడ చూసినా ఇంకా అవే ఉంటాయి. చూస్తారు బెడ్రూమ్స్లో ఎలా ఉంటాయి అనేది. చూడండి, ఇక్కడ ఇది కొత్త సెటప్. ఎస్పెషల్లీ డైనింగ్ టేబుల్ దగ్గర కొత్త డిజైన్ యాడ్ అయినట్లయింది. టైల్స్ వేయించామన్నమాట. డైనింగ్ టేబుల్ అనేది యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఉన్న డైనింగ్ టేబులే. ఆ స్టిక్కర్ అనేది కొత్తది. వాల్ స్టిక్కర్ ఎలా ఉందో చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఫ్రిడ్జ్ లాస్ట్ టైం చూసాము సెకండ్ హోమ్ టూర్ వీడియోలో. అండ్ హియర్ కమ్స్ ద జ్యూసర్. ఇది చాలామంది లాస్ట్ టైం ఏంటిది ఇది అని అడిగారు. జ్యూసర్ అనమాట అది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ జ్యూస్ చేస్తుంది. అది వితౌట్ ఎనీ పల్ప్ లేకుండా ఓన్లీ జ్యూస్ అనేది బయటకు వస్తుంది. 2 years నుంచి యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. అండ్ కిచెన్లోకి వెళ్ళే ముందు లెట్స్ గో టు ద మాస్టర్ బెడ్రూమ్లో కొత్తగా ఏం చేయించామంటే ఈ ఫ్లవర్ వాజ్ స్టిక్కర్స్ స్టిక్ చేసాము. లైట్ కలర్ వాల్ మీద చాలా బాగా ఎలివేట్ అయింది. లెట్స్ టర్న్ టు మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద రూమ్. హియర్ కమ్స్ ద మండాలా ఆర్ట్. సింగిల్ కలర్ వాల్ మీద ఈ బ్లాక్ కలర్ మండాలా ఆర్ట్ అనేది చాలా బాగా ఎలివేట్ అయ్యింది. రియల్గా చూస్తే చాలా బాగుంది. జస్ట్ లైక్ పెయింటింగ్ లాగా అనిపించింది అనమాట. చూడండి, పెయింటింగ్ లాగా ఉంది. ఎస్పెషల్లీ మీటింగ్స్లో అయినా సరే, లేదు అంటే నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది అన్నట్లుగా ఇలా సెటప్ చేశాము ఈ టేబుల్ అండ్ చైర్ అనేది. అండ్ లెట్స్ మూవ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద హోమ్. కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్లో ఎక్కువ చేంజెస్ ఏం చేయలేదు. లైట్ కలర్ పెయింటింగ్ వేయటం వల్ల ఇంకా కాస్త కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి వాల్స్ అవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే అక్కడ ఒక టైల్ ఉంది కదా, కొత్త టైల్. అదేంటో డిఫరెంట్గా ఉంది, ఆడ్ వన్ అవుట్ లాగా ఉంది అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి మోర్ దాన్ 10 years అవుతుంది. సో ఐరన్ పైప్స్ గోడల్లో ఉండి అవి తుప్పు పట్టడం వల్ల లీకేజెస్ స్టార్ట్ అయ్యాయి. లీకేజెస్ ఇంకా ఎక్కువ కాకముందే ఐరన్ పైప్స్ రీప్లేస్ చేసాం పీవీసీ పైప్స్తో. అందుకనే అసలు ఇంత థర్డ్ టైం రెనోవేట్ చేయించడానికి, పెయింటింగ్స్ వేయించడానికి అదే మెయిన్ రీజన్ అనమాట. సో వి చేంజ్డ్ ఆల్ ద పైప్స్ టు పీవీసీ పైప్స్. నౌ నో లీకేజెస్ ఇన్ టు అవర్ ఫ్లాట్. సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు చూడండి, ఇది వాషింగ్ ఏరియా అనమాట. సో పౌరాళ్ళు అవి రాకుండా అంతా క్లోజ్ చేసాము ఏరియా మొత్తము. లెట్స్ మూవ్ టు ద సెకండ్ బెడ్రూమ్ నౌ. వన్ మోర్ మండాలా పెయింటింగ్ యూ కెన్ సీ హియర్. హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ మండాలా ఆర్ట్ పెయింటింగ్ ఆన్ ద పింక్ వాల్. ఎలా ఉందండి, కమెంట్ చేసి చెప్పండి. చూడండి, పైన లైట్స్ కూడా స్టిక్కర్సే అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది నైట్ టైమ్. ఫుల్ వెంటిలేషన్ అండి. ఒక మాస్టర్ బెడ్రూమ్కి కొంచెం తగ్గుతుంది, బట్ మిగతాదంతా చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈ ఇంటికి. అనదర్ పార్ట్ ఏంటంటే ఈ ఓంకారం స్టిక్కర్ పూజా మందిరం దగ్గర పెట్టాము. నౌ లెట్స్ మూవ్ టు ద గార్డెన్ ఏరియా. కృష్ణుడు దర్శనం ఇస్తాడు గార్డెన్లోకి రాగానే. అఫ్ కోర్స్ ఇది అనదర్ వాషింగ్ ఏరియా అనమాట. చూడండి, వాషింగ్ మిషన్ ఉంది. అండ్ ఇదేంటనుకుంటున్నారా, ఇది ఇన్వర్టర్ అండి. ఈ మధ్య
చాలాసార్లు పవర్ కట్ అవుతూ ఉంది కదా, సో మీటింగ్స్, నా ఆన్లైన్ క్లాసెస్ డిస్టర్బ్ రాకుండా తీసుకున్నాము. సో ఫుల్ పెయింటింగ్స్, ఇన్వర్టరు, ఎర్తింగ్, పైప్స్, ఓ మై గాడ్, అసలు మళ్ళీ ఆ వర్క్ మొత్తం తలుచుకుంటుంటేనే ఫుల్ హెక్టిక్గా అనిపిస్తుంది, టైర్డ్గా అనిపిస్తుంది. ఇంకా హాలిడేస్లో ఎక్కడ ప్లాన్ చేయకుండా ఫుల్ పైసా వసూల్ హాలిడేస్ అయిపోయాయి అన్నమాట. సో ఫైనల్గా ఇంకా ఈ వీడియో కూడా చేసేద్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి చూడండి, వాషింగ్ మిషన్ దగ్గరే ఇక్కడ పైన ఆరేస్తాము బట్టలు, అండ్ పక్కనే ఉన్న కబోర్డ్లో సర్దేస్తాము. చాలా ఈజీ పని అనమాట అసలు. వాషింగ్ మిషన్ వేయటం, ఆరేయటం, అండ్ ఇక్కడే పక్కనే ఉన్న దానిలో సర్దేయటము. ఇది వచ్చేసరికి పూజా మందిర్ తెలుసు కదండి, ఇందాక చూశారు. ఆ ఓంకారం కూడా చాలా బాగా సెట్ అయింది అక్కడ. ఇంకోటి ఏంటంటే డైనింగ్ హాల్లో వాల్ స్టిక్కర్ ఉంది కదండి, దాని ఒక పార్ట్ ఏం చేశానంటే ఇక్కడ అంటించాను. ఏంటంటే మనం ఇప్పుడు డైనింగ్ హాల్ నుంచి రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ ఏరియా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఎక్కడెక్కడైతే మనము ఎక్కువగా మన ఐస్ అనేవి వెళ్తాయో ఇంట్లో, అక్కడల్లా మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటే వీ ఫీల్ ప్లెజెంట్ అనమాట. యాక్చువల్గా కిచెన్లో కూడా ఒకటి స్టిక్కర్ ఆర్డర్ ఇచ్చాము, అది లేట్ అయ్యింది, అది కూడా అంటించాలి. అదండి, ఇది ఆల్రెడీ డైనింగ్ హాల్ చూసేశారు కదా. ఎలా ఉంది మా హౌస్? ఇంట్లో ఏ ఏరియా మీకు బాగా నచ్చిందో ఒక్కసారి కమెంట్ చేయండి. ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాం, చైర్ అండ్ టేబుల్. అన్నట్లు నా న్యూ లుక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సైట్ వచ్చిందండి విత్ గ్లాసెస్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నేను కొత్తగా న్యూ ల్యాప్టాప్ తీసుకున్నాను, టచ్ స్క్రీన్ ల్యాప్టాప్, చాలా బాగుంది. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను కదా ఫర్ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామ్స్. సో పీపీటీస్ ప్రిపేర్ చేయడానికైనా చూడండి, ఇది ఎక్స్పీ పెన్ అనమాట. జస్ట్ లైక్ బోర్డ్ లాగా మనం ఇక్కడ ఏది రాస్తే అక్కడ అది స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. సో ఈ పీపీటీస్ కూడా మొన్న నేను ఒక క్లాస్ కోసమని ప్రిపేర్ చేశాను. చాలా బాగుందండి. లెనోవో థింక్ప్యాడ్ ల్యాప్టాప్, టచ్ స్క్రీన్. చూడండి, we can highlight during the classes and all, we can highlight and we can erase them easily as it is a touch screen. బాగుంది కదా ల్యాప్టాప్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.